ఇక మోదీ గారి దగ్గర కూడా వద్దాం సార్. మోదీ గారు రాజకీయంగా ఆయనకి చాలా సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ ఉంది మోదీ గారికి. ఆయనకి సనాతనికి సన్యాసికి ఉన్నటువంటి వ్యత్యాసం తెలుసు సార్ ఆయనకి. ఓకే, మనకి క్లియర్గా మనకు తెలియకపోవచ్చు, కాషాయం ధరించిన ప్రతి వాడు సనాతని కాదు, సన్యాసి కూడా అయి ఉంటాడు అని చెప్పేసి ఆయనకు తెలుసు. ఆ విషయాన్ని ఆయన గుర్తు చేసుకుని ఆ స్టేజ్ మీద నిలబడి ఆయన నవ్విండు. ముందు ఆ వీడియో మీరు ముందు చూడండి, ఆయన నవ్విండు. ఎవరిని అంత దగ్గరగా అంత క్లోజ్ గా వెళ్ళి మాట్లాడలేదు, ఆయన నవ్విండు. నవ్వి ఏమన్నారు ఇక్కడ అంటే, ఈనాళ్ళు వచ్చింది, మళ్ళీ ఒకసారి చదువుతా. ఇవన్నీ వదిలేసి మీరు హిమాలయాలకి వెళ్ళిపోతున్నారా? దీనికి ఇంకా టైం ఉంది. మీరు ఇప్పుడు ప్రజల కోసం పనిచేయాలంటే ఇక్కడ కొన్ని అర్థాలు. మొదటి అర్థం, మీరు ప్రజల కోసం పనిచేయట్లేదు. వాస్తవమేనది. మీరు అది వాస్తవమా కదా? ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా. మోదీ గారు చెప్పింది ఎవరు? ప్రధాని, దేశ ప్రధాని అండి. పవన్ కళ్యాణ్ పని చేయట్లేదని తేల్చేసినట్టే కదా. ఆయన చెప్పినట్టే, మీరు పని చేయట్లేదండి ప్రజల కోసము, హిమాలయాలకు తర్వాత మీరు వెళ్ళొచ్చు, మిమ్మల్ని ప్రజలు నమ్ముకున్నారు, ఓట్లు వేసారు, మీ వేషాల తర్వాత పరిపాలన చేయండి, 23 సీట్లు ఇచ్చారు మీకు, మిమ్మల్ని డిప్యూటీ సీఎం చేసే ప్రజల కోసం పనిచేయండి సార్, ఇవన్నీ పనులు తర్వాత చేసుకోవచ్చు, 2029లో మీరు ఓడిపోతే దాని తర్వాత మీకు చాలా టైం ఉంటుంది, అప్పుడు మీరు మొత్తం గుళ్ళు తిరగవచ్చు అని చెప్పేసి చెప్పగానే మోదీ గారు చెప్పేసాడు. ఇక్కడ ఇంకో విషయము, మనం ప్రధాని గురించి మాట్లాడుతున్నాం. ఆయన ఇన్ఫర్మేషన్ లేకుండా ఇది మాట్లాడాడు. ఆయన ఎక్స్పీరియన్స్ మనం చూడాలి, ఆయన ఒక ప్రధానిని కూడా చూడాలి. ఆయనకి అన్ని విషయాలు తెలుస్తున్నాయి, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఎట్లా రాజకీయాలు మారుతున్నాయి అన్న విషయం ఆయనకు తెలుస్తున్నది. అందుకే మోదీ గారు ఈ మాట అన్నారు.